ప్రియ స్నేహితులారా, ఎదుటివారు ఆపదలో ఉన్నగా చూస్తూ తమకేం పట్టనట్లుగా ప్రసంగాలు వింటూనో, బైబిల్ చదువుతూనో, జపమాలను జపిస్తూనో కూర్చొని ఉంటే అది ఆధ్యాత్మికత అనిపించుకున్నదగునా? కష్టాల్లో, బాధల్లో ఉన్నవారిని, తేరుకోలేని ఇబ్బందుల్లో ఉన్నవారిని చూస్తూ అయ్యో పాపం, ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో వీరు అనుభవిస్తున్నారు లాంటి అనుచిత వాక్యాలు మాని ఆ స్థితి నుంచి వారిని తప్పించే ప్రయత్నం చేయగలగాల. అదే నిజమైన ఆధ్యాత్మికత. అట్లు చేయని నాడు మన విశ్వాసం అర్థమే కదా. యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 14 వచనం, నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనుచు దానిని క్రియల ద్వారా నిరూపింపకున్నచో దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసం అతన్ని రక్షించునా? కనుక ఆలోచిద్దాం, మనకున్న విశ్వాసం క్రియల ద్వారా నిరూపించబడుతున్నదా?